గాంధీ కుటుంబం పాపం పండుతోంది. అధికారంలో ఉన్నప్పుడైతే చేసిన అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా అయితే వెలుగులోకి వస్తుంది కదా. దేశ స్వతంత్రంలో కీలకంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ ఫ్యామిలీ వదలట్లేదు. ఒక్క పత్రికతో 2000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందంటే నోర్లెల్ల పెట్టాల్సిందే కదా. నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ నిధులు కూడా ఇచ్చేది. పత్రికను ఓ పార్టీ అండగా నిలిచి వాటికి అనుకూలంగా వార్తలు రాయించుకోవడం అప్పటి నుంచే మొదలైందన్నమాట. కొన్ని ఆర్థిక కారణాల వల్ల మళ్ళీ ఈ పత్రిక 2008లో ఇంకోసారి మూతపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అండ ఉన్న పత్రిక, అది కూడా నెహ్రూ స్థాపించిన పత్రిక మూతపడ్డం ఏంటనే అనుమానం అందరికీ రావచ్చు కదా. అక్కడే అవినీతి ఉంది అంటారు కొంతమంది నిపుణులు. 2008లో నేషనల్ హెరాల్డ్ ను మూసేసేటప్పుడు ఏజేఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 90 కోట్ల రూపాయలు అప్పుంది. వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా సొంతం చేసుకోవడానికి గాంధీలు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను అయితే సృష్టించారన్నమాట. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. ఎప్పుడు చెప్పినట్లు వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒకదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. మీరు నాకు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న సపోర్ట్ ఏంటి అంటే, ఈ వీడియో ఓపెన్ చేయగానే ఒక చిన్న లైక్ కొట్టండి. అప్పుడు ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదే మీరు నాకు చేసేటటువంటి చాలా చాలా పెద్ద సపోర్ట్ అనమాట. యాక్చువల్లీ ఈ ఛానల్ మీద నేను డబ్బులు సంపాదిస్తున్నాను కొంతమంది అనుకుంటున్నారు, కానీ ఆగస్ట్ నుంచి నేను కంటిన్యూగా వీడియోలు చేస్తున్నాను. అండ్ రీసెంట్గానే దీన్ని మానిటైజ్ చేశాను. దీనికి ఎంత డబ్బులు వచ్చాయో చూస్తే మీరే సర్ప్రైజ్ అవుతారు. నేను ఈ ఛానల్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఏదో డబ్బులు సంపాదించాలి, అదే నా జీవనాధారం అని నడపట్లేదు. మంచి విషయాలు మీకు అందించాలి, దేశం గురించి, ధర్మం గురించి, అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల ఈ ఛానల్ని కష్టపడి సబ్జెక్ట్ అంతా మీకోసం కలెక్ట్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ విత్ అ స్మాల్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటున్న ఈ హెరాల్డ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. గాంధీ కుటుంబం పాపం పండుతోంది. అధికారంలో ఉన్నప్పుడైతే చేసిన అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా అయితే వెలుగులోకి వస్తుంది కదా. దేశ స్వతంత్రంలో కీలకంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ ఫ్యామిలీ వదలట్లేదు. ఒక్క పత్రికతో 2000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందంటే నోర్లెల్ల పెట్టాల్సిందే కదా. స్వతంత్ర సమరయోధులను తయారు చేసిన పత్రిక ఇప్పుడు అవినీతి మసి అంటుకొని వెలవెలబోతోంది. నేషనల్ హెరాల్డ్ అంటే అవినీతి పత్రిక అనే ముద్ర అయితే పడిపోయింది. లేటెస్ట్ గా అయితే నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఈడీ చార్జ్ షీట్లు దాఖలు చేసింది కదా. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు అయితే జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ స్పీడ్ అయితే పెంచింది కదా. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కి చెందిన 661 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను అయితే జప్తు చేసేందుకు ఈడీ యాక్షన్ మొదలు పెట్టేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు ఏజేఎల్ సంస్థకు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆస్తుల జప్తుకు నోటీసులు అయితే జారీ చేసినట్లు ఈడీ వెల్లడించింది. సో ఢిల్లీ, ముంబై, లక్నో సిటీస్ లో ఉన్న ఏజేఎల్ ఆస్తులను ఇప్పటికే గుర్తించింది. అండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి, అందులో అసలు అవినీతి ఎట్లా జరిగింది, ఎట్లా బయటకు వచ్చిందో ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్కామ్ గురించి తెలుసుకోవాలంటే మనం 1938కి వెళ్లాల్సిందే. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక 1938లో జవహర్లాల్ నెహ్రూ అయితే స్టార్ట్ చేశారు. రాహుల్ గాంధీ ముత్తాత అయిన నెహ్రూ 1947లో స్వతంత్ర భారతానికి తొలి ప్రధానమంత్రి అయ్యారు, మనందరికీ తెలుసు. అయితే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేదన్నమాట. 1937లో స్టార్ట్ చేసిన ఆ సంస్థలో మరొక 5,000 మంది స్వతంత్ర ఉద్యమకారులు భాగస్వాములుగా ఉండేవాళ్ళు, అంటే షేర్ హోల్డర్స్ గా ఉండేవాళ్ళు. ఆ కంపెనీ మరో 2 ఉర్దూలో అంటే క్వామీ ఆవాజ్, హిందీలో నవజీవన్ పత్రికలను కూడా ప్రింట్ చేసేదన్నమాట. అయితే ఆ కాలంలో ఆ పత్రిక అత్యున్నత ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ని క్రియేట్ చేసినటువంటి నేషనల్ హెరాల్డ్ అన్నమాట. భారత స్వతంత్రోద్యమ పోరాటంలో కలిసిపోయిన దేశపు అతి గొప్ప జాతీయవాద వార్తా పత్రికగా గౌరవం కూడా పొందింది. చాలా మంది నాయకులను ఈ పత్రిక పరిచయం కూడా చేసింది. అయితే 1942లో ఆ పత్రికను బ్రిటిష్ సర్కార్ అయితే నిషేధించడంతో అది కాస్త మూతపడింది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత పత్రిక ప్రచురణ తిరిగి ప్రారంభమైంది. 1947లో భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు మొదటి ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన నెహ్రూ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక బోర్డు చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారనమాట. కానీ ఆ వార్తాపత్రిక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతోనే నడిచింది. 1963లో నేషనల్ హెరాల్డ్ రజతోత్సవాల సందర్భంగా నెహ్రూ ఇచ్చిన సందేశంలో ఏముందంటే, స్వతంత్ర దృక్పథాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలకి అనుకూలంగా ఉండే పత్రిక ఈ నేషనల్ హెరాల్డ్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ నిధులు కూడా ఇచ్చేది. పత్రికను ఓ పార్టీ అండగా నిలిచి వాటికి అనుకూలంగా వార్తలు రాయించుకోవడం అప్పటి నుంచే మొదలైందన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాట.
కొన్ని ఆర్థిక కారణాల వల్ల మళ్ళీ ఈ పత్రిక 2008లో ఇంకోసారి మూతపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అండ ఉన్న పత్రిక, అది కూడా నెహ్రూ స్థాపించిన పత్రిక మూతపడ్డం ఏంటనే అనుమానం అందరికీ రావచ్చు కదా. అక్కడే అవినీతి ఉంది అంటారు కొంతమంది నిపుణులు. ఈ పత్రికలో భారీగా అవినీతి జరిగిందని మాజీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అయితే గుర్తించారు. సుబ్రహ్మణ్య స్వామి 2012లో గాంధీల మీద ఒక ట్రయల్ కోర్టులో కేసు వేశారనమాట. అంటే UPA 2 ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు నమోదైంది. సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్న దాని ప్రకారం అయితే AJL సంస్థకు చెందిన 2,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఆస్తులను హస్తగతం చేసుకోవడంలో గాంధీలు ఆ సంస్థను తమ యాజమాన్యంలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను ఉపయోగించుకున్నారని ఆయన అయితే ఆరోపించారు. అది ఎలాగంటే 2008లో నేషనల్ హెరాల్డ్ ను మూసేసేటప్పుడు AJL సంస్థ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 90 కోట్ల రూపాయలు అప్పుంది. 2010లో కాంగ్రెస్ పార్టీ ఈ అప్పుని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి కేటాయించింది. లాభాపేక్ష లేని ఈ సంస్థను అప్పటికే కొన్ని నెలల ముందే స్థాపించారు. ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఉన్నారనమాట. కంపెనీలో వాళ్ళిద్దరికి 38% వాటా కూడా ఉంది. మిగిలిన 24% వాటా కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, జర్నలిస్ట్ సుమన్ దుబే, పారిశ్రామికవేత్త శామ్ పిట్రోడాల్ మేనేజ్మెంట్ లో ఉంది. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులే. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసులో వాళ్ళ పేర్లు కూడా నిందితులుగా చేర్చారు. వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా సొంతం చేసుకోవడానికి గాంధీలు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను అయితే సృష్టించారనమాట. AJL సంస్థ కాంగ్రెస్ కి చెల్లించాల్సిన ఈ 90 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా సంస్థకు చెల్లించాలని ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. అయితే ఇక్కడ ఒక తప్పు అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నిధులను ఇలా ఒక సంస్థకు మళ్లించడం తప్పు కదా, ఇది నేరం కూడా. దాంతో పాటు ఆ అప్పుల్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా AJL సంస్థ డబ్బుల్ని చెల్లించేందుకు ఆ సంస్థకున్న ఆస్తులన్నింటినీ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన గుప్పెట్లో పెట్టుకుంది. AJL సంస్థ మీద దానికి సంబంధించిన ఢిల్లీ, ముంబై, లక్నో ఇలాంటి సిటీస్ లో చాలా విలువైన ఏరియాలో బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాసిచ్చినవే అన్నమాట. వీటన్నింటినీ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మెయింటైన్ చేసి వాటికి వచ్చే కోట్లాది రూపాయల రెంట్ ని ఆ సంస్థ తీసుకుంది. సో ఆ సంస్థలోని బోర్డు డైరెక్టర్లుగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా డబ్బులను ఉపయోగించుకున్నారన్నది మెయిన్ అభియోగం అన్నమాట. దానివల్ల 2,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ జోబుల్లోకి చేరాయని సుబ్రహ్మణ్య స్వామి అయితే ఆరోపించారు. 2012లో మొదలైన ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడు దాని విలువ 2,000 కోట్ల రూపాయలైతే మరి ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కదా, ఎంత ఉంటుందో ఇక మీరే ఊహించుకోండి. ఈ కేసుపై విచారణ జరపనున్న ఈడీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే పేర్కొందనమాట. నేషనల్ హెరాల్డ్ డైలీ పేపర్ ప్రింట్ చేసే AJL సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్నట్లు చేసిందని తెలిపింది. ఈ సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కలిపి 38% వాటా ఉందని. అయితే కాంగ్రెస్ పార్టీకి AJL అప్పు ఉన్న 90 కోట్ల రూపాయల విలువైన షేర్లను వసూలు చేసుకునే మ్యాటర్లో యంగ్ ఇండియా సంస్థలో ఫినాన్షియల్ అవకతవకలు జరిగాయని ఈడీ అయితే ఆరోపించింది. AJL ఆస్తుల్ని ఉపయోగించి 18 crores రూపీస్ నకిలీ డొనేషన్స్, 38 crores రూపీస్ నకిలీ అద్దెలు, 29 crores రూపీస్ నకిలీ ప్రకటనలు యంగ్ ఇండియా సంస్థ అక్రమంగా డబ్బు సంపాదించిందని అయితే ఈడీ వాదిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను ఈడీ అయితే విచారణ చేసింది. వారి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసింది. దీంతో గాంధీ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో పడింది. తాము చేసిన అవినీతికి చాలా వరకు ఆధారాలు లభించినట్లే అని అయితే తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే భయంతో ఆ పార్టీ నేతల్లో ఇప్పటికే కనిపిస్తుంది. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పాల్పడుతోందని అంటున్నారు విశ్లేషకులు. అదే ఇన్ ద నేమ్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ ఇట్లాంటివి అనమాట. ఈ కేసులో ఈడీ సైతం ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియాలంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.